యేసు క్రీస్తు ప్రభుని సరిగ్గా నమ్ముకున్న ఏ ఒక్కడికి కూడా మరణం అంటే ఏం లేదు, భయం లేదు. అంటే మరణం అంటే భయం లేదని ఇప్పుడు ఓ తుపాకీ తీసుకుని కాల్ చేసుకుంటావా? నో అంటాను. ఎందుకోసం తెలుసా? నా తుది శ్వాస వరకు ఎవరి కోసం బ్రతకాలి? నేను ఆ యేసయ్య కోసం బ్రతకాలి. ఆయన కోసం నేను జీవించాను. మరణం అంటే భయం లేదని సమాధుల తోటలోకి వెళ్ళి గోతులు తెవేసిన అందులో పడుకుంటాం మనం? నో, వీ హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. దేవుని కోసం జీవించాలి కడ ఊపిరి వరకు. వాళ్ళు ఎప్పుడైనా మరణం ఎదురొస్తే చిరునవ్వుతో వెళ్ళిపోవాలి, కానీ భయపడుతూ మాత్రం వెళ్ళడానికి లేదు. ఎందుకోసం తెలుసా? ఆ మరణం తర్వాత మన కోసం దేవుడు సిద్ధపరిచిన నిత్యత్వం ఉంది, పరలోక రాజ్యం ఉంది. వాట్ ఎ గ్లోరియస్ మూమెంట్ ఇట్ వుడ్ బి టు స్పెండ్ మై టైమ్ విత్ ద లార్డ్. దేవునితో గడిపే ఆ సమయం ఎంత ఉన్నతమైంది. మరణము ద్వారా ఏలుబడి చేయబడ్డాను నేను. ఎప్పుడు వరకు అంటే రక్షకుడు నా హృదయంలో చేర్చుకునేంత వరకు. కానీ ఆ క్షణము నుండి ఈరోజు నేను ఎవరి ఏలుబడిలో ఉన్నాను? దేవుని ఏలుబడిలో ఉన్నాను, యేసయ్య ఏలుబడిలో ఉన్నాను. ఎందుకంటే ఆయన నీతిని దానంగా నాకు ఇచ్చేశాడు కాబట్టి.